మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 119వ కీర్తన 37వ వచనము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. ప్రియ దైవజనమా, మనిషిని పాపములో పడవేసే అపవాది తంత్రములలో వ్యర్థమైన వాటిని చూసేలా చేయడం ఒకటి. అపవాది మనిషి యొక్క విలువైన సమయాన్ని ఈ బలహీనతతో దోచుకుంటూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, దానిని మనము జయించే వారముగా ఉండాలి. ఈ ఆధునిక కాలములో సోషల్ మీడియా రూపంలో అపవాది మనకు వేస్తున్న వలలో చిక్కుకొని మన భవిష్యత్తును అంధకారం చేసుకునే వారముగా ఉండకూడదు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, వ్యర్థమైన వాటిని చూస్తూ కాలయాపన నీవు చేస్తూ ఉన్నావా? దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన 24 గంటలలో దేవునికి నీవు ఇచ్చే సమయము ఎంత? వ్యర్థమైన వాటిని చూడడానికి వినియోగించే సమయము ఎంత? ఒక్కసారి పరిశీలించుకో. చూడరాని దృశ్యాలు చూస్తూ కన్నులతో పాపము చేస్తూ ఉన్నావా? అల్లరితో కూడిన ఆటపాటలు, ద్వంద్వార్థాలతో కూడిన మాటలు చూస్తూ వింటూ నీ దేహాన్ని అపవిత్రపరచుకుంటూ ఉన్నావా? అర్ధనగ్నముగా ఉన్న తండ్రిని చూచిన హాము తన తరతరాలకు శాపాన్ని తెచ్చిపెట్టాడు. నగ్నంగా ఉన్న బత్షెబాను చూచిన దావీదు నరహత్య, వ్యభిచారమనే పాపాలలో పడిపోయాడు. మరి సినిమాల్లో, టీవీలో, సెల్లులో నీవు చూచే దృశ్యాలు నిన్ను ఎంత శాపానికి గురి చేస్తాయో, ఎంత పాపానికి బానిసను చేస్తాయో ఆలోచించావా? అట్టి దృశ్యాలు మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం ప్రకారం హృదయమందు వ్యభిచారము చేసేలా చేస్తాయి. కాబట్టి ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు నీ హృదయాన్ని సంధిస్తూ ఉండగా నీ కన్నులతో నీవు నిబంధనను చేసుకొనగలవా? యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనేలాగూ చూచుదును, అలాగు చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును. ప్రియ దైవజనమా, ఇతరులను మోహపు చూపుతో చూడడం దేవుని దృష్టిలో వ్యభిచారముతో సమానమే. కాబట్టి మన కన్ను పవిత్రముగా ఉంటే మన దేహమంతా పవిత్రముగా ఉంటుంది అని మనం ఎరిగి ఉన్నాము. నేత్రాశ అనేది మనిషిని పాప కూపములోనికి నెట్టివేస్తుంది. నీవు ఏమి చూడాలని ఆశపడుతూ ఉన్నావు? నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి చూస్తూ ఉన్నావు? వ్యర్థమైన వాటిని చూస్తూ దేవుడిచ్చిన విలువైన సమయాన్ని వ్యర్థపరుస్తూ నీ జీవితంలో విజయాన్ని సాధించలేక, తిరిగి దేవుడు నిన్ను ఆశీర్వదించలేదని, నీకు సహాయము చేయలేదని సణుగుతూ గొణుగుతూ దేవుణ్ణి నిందిస్తూ ఉంటే ఈ వాక్యము నీ కొరకే. నీకు దేవుడిచ్చిన సమయాన్ని జ్ఞానయుక్తముగా సద్వినియోగము చేసుకుంటే దేవుడు తప్పక తన కరుణాహస్తాన్ని నీకు తోడుగా ఉంచి నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నిన్ను ఎక్కించి ఉన్నత స్థలములలో నిన్ను నిలవబెట్టగలడు. కాబట్టి జ్ఞానము కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. వ్యర్థమైన వాటిని చూచే బలహీనతను జయించుటకు దేవుని కృపాసనము చెంత అనుదినము విజ్ఞాపన చేసే వ్యక్తిగా నీ ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. అలా ఒక తీర్మానం తీసుకున్నట్లయితే ఈ ప్రార్థనలో ఏకీభవించగలవా? మహాఘనుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి.
ఎవరైతే ఇక నుండి వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండాలని తీర్మానం తీసుకున్నారో వారు ఆ తీర్మానములో స్థిరముగా నిలబడేలా మీ ఆత్మ సహాయమును దయచేయండి. వారి కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా కృపతో జ్ఞాపకం చేసుకునమని, వారి బలహీనతలన్నిటినీ నీ పాదముల చెంత అప్పగిస్తూ నిత్యము నిన్ను చూచే కన్నులు, నీ వాక్యమును ధ్యానించే కన్నులు వారికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: యాబేష్ గిలాదు నివాసులలో 400 మంది కన్యలైన స్త్రీలను ఏ ఇశ్రాయేలు గోత్రపు వారు వివాహమాడిరి? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.